Hey guys, welcome back to my YouTube channel, My Painless Tale. So if you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. So యూజువల్గా లేటెస్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా నేను ఆర్గాన్జా మీద పెయింటింగ్ ఎక్కువగా చూపించలేదు. సో ఇవాళ డెడికేటెడ్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మీకు ఒక వెరీ ఈజీ ట్యుటోరియల్ చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేసి స్ట్రెచ్ చేసేసాను. సో యూజువల్గా ఆర్గాన్జా మీద మనం సింపుల్ ఫ్లోరల్సే ట్రై చేస్తాము, ఎందుకంటే ఇట్ విల్ ఎలివేట్ ద లుక్. ఎందుకంటే ఆర్గాన్జా వెరీ ఫ్లోయి కాబట్టి వాటర్ కలర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ డిజైన్సే మనం యూజువల్గా చేస్తాము. వెరీ సింపుల్ డిజైన్స్. మీరు ఇది దుప్పట్టాస్ కానీ లెహెంగాస్ కానీ శారీస్ మీద ఈజీగా ట్రై చేయొచ్చు. యూజువల్గా చాలా వీడియోస్లో కామెంట్ సెక్షన్లో నన్ను అడిగే కామన్ క్వశ్చన్, ఏ బ్రష్ వాడుతున్నారు, ఏ సైజ్ వాడుతున్నారు, అండ్ దెన్ ఏ పెయింట్స్ వాడుతున్నారు, ఎక్రిలిక్ పెయింట్సా, ఫ్యాబ్రిక్ పెయింట్సా, అవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ వీడియోలో డెడికేటెడ్గా నేను ఏం వాడుతున్నాను, ఏం వాడచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో యూజువల్గా నేను వాడేవి ఎక్రిలిక్ పెయింట్స్ ఆర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనమాట. సో యూ క్యాన్ బేసికలీ వీఆర్ సపోజ్ టు యూజ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్, కాకపోతే ఎక్రిలిక్ పెయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ క్వైట్ సిమిలర్. ఎనీ పెయింట్స్ యూ క్యాన్ యూజ్. అయితే ఎక్రిలిక్ పెయింట్స్కి ఫ్యాబ్రిక్ పెయింట్స్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి, ఎక్రిలిక్ పెయింట్స్ కొంచెం హార్డ్ ఉంటాయి. సో ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ వేసి డ్రై అయ్యాక కొంచెం హార్డ్ ఫీలింగ్ వస్తుంది ఎక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తే. సో ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ దాట్ ప్రాబ్లమ్ ఆల్సో యూ క్యాన్ స్విచ్ ఫర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్. అయితే ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూజువల్గా అంత ఈజీగా దొరకవన్నమాట ఎక్కువ. ఇట్స్ నాట్ వెరీ ఫీజిబుల్ అండ్ కొన్నిసార్లు ఓన్లీ లిమిటెడ్ కలర్స్ దొరుకుతాయి. ఇఫ్ ఇట్స్ వెరీ ఫీజిబుల్ ఫర్ యూ, మీరు కొనేసుకోవచ్చు ఎక్కడ, ఒకవేళ మీకు ప్రాబ్లం లేదు అని అంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొనొచ్చు. అయితే టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ ఈజీ ఆప్షన్ ఫర్ యూ ఇఫ్ యూ డు నాట్ ఫైండ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ టు పర్చేజ్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఐ విల్ బీ యూజింగ్ టుడే. యాక్చువల్గా ఇక్కడ ఎక్రిలిక్ ఫ్యాబ్రిక్ పెయింట్ అని ఉంది కదా, సో బేసికలీ దీస్ ఆర్ ఎక్రిలిక్ కలర్స్ ఓన్లీ, బట్ దే ఆర్ డెడికేటెడ్ ఫర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనమాట. దీస్ ఆర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్, కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ ఇట్సీ బిట్సీ. సో దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ ఇట్సీ బిట్సీ అనమాట. ఒకవేళ మీకు ఎక్కడ కొనాలి ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం, ఎక్రిలిక్ పెయింట్స్ ఎలా యూస్ చేయాలి, అవి హార్డ్ అయిపోతున్నాయి, అలా ఏమైనా టెన్షన్స్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఇట్సీ బిట్సీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేసేసుకోవచ్చు. అయితే నేను మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది విచ్ ఐ విల్ బీ టెలింగ్ యూ. అండ్ కమింగ్ టు ద బ్రష్, ఓకే, బ్రష్ నేను ఈ పర్టిక్యులర్ పెయింటింగ్కి యూస్ చేసేది రౌండ్ బ్రష్. ఇది రౌండ్ బ్రష్ సైజ్ 8. ఓకే, బ్రషెస్ కూడా మీకు ఐడియా లేదు అని అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇట్సీ బిట్సీ, యూ క్యాన్ పర్చేస్. వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దీస్, దే హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ అదర్ మెటీరియల్స్ యాజ్ వెల్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సింపుల్గా ఇట్సీ బిట్సీ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ విజిట్ ద స్టోర్, యూ క్యాన్ విజిట్ ద స్టోర్. హైదరాబాద్లో ఉంది, ఇన్ అదర్ ఏరియాస్ యాజ్ వెల్. ఐ థింక్ ఇట్స్ అవైలబుల్. హైదరాబాద్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ బ్రాంచెస్ ఫర్ ఇట్సీ బిట్సీ. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ద స్టోర్. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అండ్ మెటీరియల్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ విజిటింగ్ ద స్టోర్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఫర్ యూ, హ్యాపీగా ఇట్సీ బిట్సీ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్స్, ఈ బ్రషెస్ ఈజీగా మీకు దొరికేస్తాయి. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తే ఏంటి అని అంటే మీకు టెన్షన్ ఉండదు అనమాట పెయింట్ చేసేటప్పుడు. అయితే ఐ గాట్ అ కూపన్ కోడ్ ఫర్ యూ అనమాట. కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ పెట్టేస్తాను, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. సో మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే ఓవరాల్ బిల్ మీద 5% ఆఫ్ మీకు వచ్చేస్తుంది. యూ క్యాన్ పర్చేస్ ఎనీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇట్సీ బిట్సీ వెబ్సైట్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఆప్షన్స్ అండ్ క్లారిఫై అబౌట్ ద మెటీరియల్స్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పెయింటింగ్. సో నేను ఇవాళ ఈ ఫ్యాబ్రిక్ పెయింట్సే యూస్ చేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ పింక్ అండ్ వైట్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ పింక్, ఇట్స్ మెజెంటా అనమాట షేడ్. మీరు ఎనీ షేడ్ యూస్ చేయొచ్చు. యూ కెన్ టేక్ పింక్స్, యూ కెన్ టేక్ రెడ్స్, యూ కెన్ టేక్ yellows. ఈ ఫ్లవర్స్ వెరీ సింపుల్ కాబట్టి మీరు ఏవైనా యూస్ చేయొచ్చు. అయితే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద నేను పెయింటింగ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ వాటర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ బ్రష్ తీసుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను. యూ క్యాన్ యాడ్ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్ అనమాట. ఒకవేళ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నట్టయితే మీరు ఎంత వాటర్ యాడ్ చేసినా కానీ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో మీరు హ్యాపీగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత వాటర్ యాడ్ చేస్తున్నాను అని అంటే, వాటర్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత వాటర్ కలర్ ఎఫెక్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అనమాట డిజైన్ది. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కి అలాంటి డిజైన్స్ సూట్ అవుతాయి కాబట్టి యూజువల్గా వాటర్ యాడ్ చేస్తాము. So I'm adding water. Even in white I'm adding water. ఏ రేషియోలో యాడ్ చేయాలి అని అంటే అలా పర్టిక్యులర్ రేషియో ఏమీ ఉండదు, మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఎంత యాడ్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు.
మీరు వాటర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి కదా మన కలర్స్. నేను రౌండ్ బ్రష్ యూస్ చేసి డిప్ ఇన్ ద కలర్. వెరీ ఫన్ ఫ్లవర్స్ టు పెయింట్. జస్ట్ ఇలా ప్రెస్ చేసి మీరు ఇలా పెటల్స్ ఫామ్ చేయడమే ర్యాండమ్గా. ఎగ్జాక్ట్ షేప్ ఉండాల్సిన అవసరం లేదు వాటికి. ఇలా చేస్తేనే కొంచెం ఆర్గానిక్ ఎఫెక్ట్ వస్తుంది. నేను వాటర్ ఎక్కువ యూస్ చేశాను కాబట్టి మంచిగా వెరీ ఫ్లోయిగా ఉంటుంది. సో ఒకవేళ వాటర్ కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేయొచ్చు, లేదా బోత్ కలర్స్ మిక్స్ చేసి కూడా చేయొచ్చు. సో ఏమి పర్టిక్యులర్ రూల్ అవసరం లేదు. మీకు షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా, అసలు బ్లెండింగ్ ఎలా చేయాలి, ఎంత వాటర్ యాడ్ చేయాలి, ఏం టెన్షన్స్ లేకుండా ఈజీగా పెయింట్ చేసే డిజైన్ ఇది. కొంచెం ఇలా అబ్స్ట్రాక్ట్ లాగానే ఉండాలి డిజైన్. యాజ్ యూ కెన్ సీ నేను 2 షేడ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఫ్లవర్స్లో కూడా అలా 2 షేడ్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఓన్లీ సింగిల్ ఫ్లవర్ తీసుకొని చేస్తే ఏంటంటే ఇంత డెప్త్ ఆ ఎఫెక్ట్ అనేది రాదు. యూజువల్గా మీరు ఏ కలర్ తీసుకున్నా దాంతోపాటు ఇలా వైట్ తీసుకుంటే మీకు మంచిగా ఈవెన్ దో దే ఆర్ అబ్స్ట్రాక్ట్ కొంచెం డెప్త్ కనిపిస్తుంది ఫ్లవర్స్లో. ఓవరాల్గా కూడా లుక్ మంచిగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో దీస్ పెయింట్స్ ఆర్ డెఫినెట్లీ ఫ్లోయీ. అసలు మీకు దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. మంచిగా బ్లెండ్ అంటే బోత్ కలర్స్ ఇండీడ్ మంచి ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాయి. డ్రై అయ్యాక మీకు ఇంకా ఎఫెక్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. సో మీకు ఎంత పెద్ద బంచ్ కావాలి అని అంటే అంత పెద్ద బంచ్ మీరు వేసుకుంటూ పోవచ్చు. అలా అక్కడక్కడ బంచెస్ అక్కడక్కడ ఈ చిన్న ఫ్లవర్స్ పెయింట్ చేస్తే మంచిగా వస్తుంది ఎఫెక్ట్. యూ క్యాన్ లీవ్ ఇట్ హియర్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ ఇట్ మోర్ కొంచెం ఎల్లో తీసుకుంటున్నాను. తీసుకొని ఇన్ ద సెంటర్ ఇఫ్ యూ కెన్ సీ ఆల్రెడీ కలర్స్ వెట్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఇట్లా ఒక డ్రాప్ వేయగానే ఆ కలర్స్ తీసేసుకుంటాయి అవి. జస్ట్ లైక్ దాట్. బికాజ్ ఆల్రెడీ ఇప్పుడే పెయింట్ చేసిన కలర్స్ కాబట్టి అవి వెట్టే ఉంటాయి. సో మీరు జస్ట్ ఇట్లా ఒక డ్రాప్ వేయగానే అవి స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాయి కలర్ని. మరీ ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు అప్పుడు, ఎందుకంటే స్ప్రెడ్ అవుతూ అవి మళ్ళీ కొంచెం పెరుగుతాయి. యాజ్ యూ కెన్ సీ దే ఆర్ ఆల్రెడీ స్ప్రెడ్డింగ్. నేను జస్ట్ ఒక డ్రాప్ అట్లా చిన్న డాట్స్ పెట్టాను. వెట్ ఉన్నాయి కాబట్టి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఓన్లీ ఫ్లవర్సే కావాలి అని అంటే ఇక్కడే ఎండ్ చేయొచ్చు, లేదంటే లీవ్స్ కూడా పెయింట్ చేయొచ్చు. సేమ్ నేను ఏ కలర్స్ తీసుకున్నా కూడా దాంట్లో వాటర్ యాడ్ చేస్తాను. మళ్ళీ వాటర్ యాడ్ చేసి సింపుల్గా మళ్ళీ అబ్స్ట్రాక్ట్ లుక్కే రావాలి, మరీ డీటెయిల్డ్గా కూడా చేయొద్దు. సో జస్ట్ లైక్ దాట్. ఇట్లా ఫ్యూ లీవ్స్, ఇంకా మీకు ఎక్కువ లీవ్స్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా యూ క్యాన్ లీవ్ ఇట్ హియర్. Completely your choice. So this is the final look of the painting. It hardly took me 5 to 10 minutes. అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అబ్స్ట్రాక్ట్ ఫ్లవర్స్ కాబట్టి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి నో టెన్షన్. అలాగే పెయింట్స్ కూడా మీరు ఎంత వాటర్ యూస్ చేసినా కూడా స్ప్రెడ్ అవ్వవు. అండ్ ఇవాళ నేను యూస్ చేసిన ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే అసలు ఆ హార్డ్ ఫీలింగ్
బ్లెండింగ్కి ఇబ్బంది అలా అయితే ఏం అనిపించలేదు. ఐ ఫెల్ట్ దెమ్ వెరీ సాఫ్ట్. ఐ విల్ యూస్ దెమ్ అగైన్ యాజ్ వెల్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, please do like, share and subscribe. And also okvela if you are looking for any kind of art materials, as I told you, acrylic paints kani, fabric paints kani, flat or round brushes which can be used for canvases and fabric both, you can visit Itsy Bitsy store. I'll give you the website link as well in the description, and coupon code kuda meeku ichestanu. If you can use the coupon code, you will get the 5% off overall anamata. So that's the end of the video. Okvela meeku elanti queries or doubts unte comment section lo meer naaku cheppandi. I'll try to get back to you. And also next elanti paintings and videos chudali anukuntunnaro kuda cheppandi. I will try to do them. Until then, bye bye.